నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. నేడు ప్రముఖ గేయ రచయిత మహాకవి శ్రీశ్రీ జయంతి. నేను సైతం ప్రపంచానికి సమిధినొక్కటి ఆహుతిచ్చానంటూ తన విప్లవ రచనతో యువతరాన్ని ఉర్రు తొలగించారు శ్రీరంగం శ్రీనివాసరావు. సామాజిక అసమానతను చీల్చి చెండాడేలాగా తన కలం ద్వారా నిరూపించారు. ఆయన రాసిన ప్రతి పదం సామాన్యులను ఉర్రు తొలగించే జనపదంగా గుర్తింపు పొందింది. ఆధునిక జన కవిత్వానికి శ్రీశ్రీ దార్శనికుడు. ఖడ్గాన్ని సృష్టించిన ఆ చేతులే ప్రియురాలి నునులేత బుగ్గను నిమిరించింది. తన కలం ద్వారా శైశవ గీతాలను ఆలపించారు. మహాకవి శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప విప్లవం, ఒక శక్తి. తెలుగు సాహిత్యాన్ని అర్ధశతకం ఏలిన మహాకవి. ఆధునిక తెలుగు సాహిత్యం అంటే శ్రీశ్రీ గుర్తుకు వస్తారు. మహాప్రస్థానాన్ని మనకు మహాప్రసాదంలో వదిలి మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఆయన కవిత్వంలో కార్మికుడు, నీడలేని నిరుపేద, తలరాతకు తల వంచిన ఒక స్త్రీ, దిక్కుమాలిన అనాథలు, సమాజం దూషించిన వెలివేసిన జీవితాలు కనిపిస్తాయి. ఎన్నికల విధులను పోలీస్ వ్యవస్థకు వన్నె తెచ్చేలాగా నిర్వహించాలని ప్రత్యేక పోలీస్ పరిశీలకులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ కాన్ఫరెన్స్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ శంకభద్ర బాగ్జీ, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ శైలేష్ కుమార్ సిన్హా, ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అజిత బేజెండ్లతో కలిసి సమావేశమై ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీస్ పరిశీలకులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పోలీస్ నిష్పక్షపాతంగా, నిర్భయంగా విస్తృత అధికారాలను ప్రజల సంరక్షణ కొరకు వినియోగించాలని అన్నారు. సాధారణ విధులు నిర్వహించినట్లు కాకుండా నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. పోలీస్ సాధారణ విధులు క్లిష్టమైన విధులుగా చెప్పడం జరుగుతుందని, దానికి భిన్నంగా ఎన్నికల విధులను కూడా అంతే నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు. తొలుత జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ప్రత్యేక పోలీస్ పరిశీలకునికి జిల్లాలోని వివిధ పర్యవేక్షక బృందాల పనితీరు గురించి వివరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, జిల్లా ఎన్నికల నియంత్రణ కేంద్రం, రాజకీయ ప్రచారానికి సంబంధించిన అనుమతుల వివరాలు, జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక కార్యకలాపాలు, ఎన్నికలకు సంబంధించి ఇతర అంశాలపై వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ వారికి ఆయా విభాగాలను పరిచయం చేసి వాటి పనితీరును వివరించారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ శంకభద్ర బాగ్జీ, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ శైలేష్ కుమార్ సిన్హా, ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అజిత బేజెండ్ల, అడిషనల్ ఎస్పీ వి భీమారావు, అడిషనల్ ఎస్పీ సెబ్ ఏటీవీ రవికుమార్, జిల్లాల్లోని పోలీస్ అధికారులు, డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ కె సంగీత్ మాధుర్, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసిరావు, వివిధ బృందాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తణుకు మాజీ శాసనసభ్యుడు టీడీపీ అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అత్తిల్లోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కూరెల ఉమామహేశ్వరరావు, దామశెట్టి బాబు ఆర్మీని సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, కార్యదర్శి అంత సత్యనారాయణ, దాసం బాజీ, కొరిపల్లి హరి, పూతిరెడ్డి శ్రీనివాస్, ఇర్రి శ్రీనివాస్, దిర్సాల భీమరాజు, పూసంపూడి ప్రభు, కసగాని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను రూపొందించారని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ అన్నారు. మంగళవారం అత్తిలి ఆకుల వీధి, మసీద్ రోడ్డు, శాసనాల వారి వీధుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాయబోని సత్యనారాయణ మాట్లాడుతూ
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా అమలు చేశారని, భవిష్యత్తులో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావును, ఎంపీగా గూడూరు ఉమాబాలను గెలిపించుకోవాలని అన్నారు. కార్యకర్తలు ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, మద్దాల శ్రీనివాస్, గారపాటి నాగరాజు, తమ్మబత్తుల రాము, కంకటాల సతీష్, కోరుకొలి వెంకట్రావు, సబ్బితి రాజేష్, బుంగా పద్మారావు, ఆకుల చిన్నబాబు, నలిమిలి శ్రీనివాసరెడ్డి, ధన్మూరి తాతాజీ, బుద్ధరాతి దొరబాబు, దూడే ఉమా, ఉడుముడి ప్రసాద్, ఎడ్లపల్లి దుర్గారావు, దిరిసెల నాగబాబు, వీరవల్లి విఘ్నేష్, తీర్థాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు శాసనసభ్యుడిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం పార్లమెంట్ సభ్యురాలుగా శ్రీమతి గూడూరు ఉమాబాల గారి విజయం కోసం అత్తిలి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే నిన్న రోజున మొదలైనటువంటి ఎంకమ్మ మాంకాలమ్మ గుడి, చల్లగాలవారి వీధి, ఆకులవారి వీధి, మసీదు రోడ్డు ఇవన్నీ కూడా ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు మేము వెళ్ళిన ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణం తీర్చుకోవాలి బాబా, ఓట్లు వేయాలి బాబా, మేము చంద్రబాబు నాయుడు మాటలు నమ్మం అనే విధంగా ప్రజలు చెప్తుంటే చాలా సంతోషించదగ్గ విషయం. మేము 2019 ఎన్నికల్లో ఏ పథకం కూడా అమలు చేయకుండా వెళ్ళాం. ఈవేళ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి చేకూర్చిన లబ్ధి ద్వారా ఈవేళ ఓట్లు అడిగే సందర్భం కారుమూరి నాగేశ్వరరావు దగ్గర గూడూరు ఉమాబాల గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఐకాన్ ఇవ్వడం వల్ల ప్రజలు ఆయన పట్ల విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే తెగ మోసకోరు, అదేవిధంగా వెన్నుపోటు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు పరాకాష్ట కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ఆయన బంగారు ఇస్తానన్నా, బెంజి కారు ఇస్తానన్నా, పంచపక్ష పరమాణాలు ఇస్తానన్నా సరే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టడానికి దాని ద్వారా ఇక్కడ ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి, గూడూరు ఉమాబాల గారికి అఖండ మెజార్టీతో ఈ అత్తిలి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటేయడానికి ముందుకు వస్తాం. చాలా హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి కారుమూరి నాగేశ్వరరావు గారిని అలాగే గూడూరు ఉమాబాల గారిని పెద్ద ఎత్తున విజయం చేకూర్చాలని ఈ అత్తిలి గ్రామంలో ఓటర్లందరినీ కలుసుకుని వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాయి బ్రాహ్మణ సమస్యలు పరిష్కరిస్తామని తొన్నిజోర్గ టీడీపీ అభ్యర్థి ఆర్ రాధాకృష్ణ తెలిపారు. అత్తిల్లో నాయి బ్రాహ్మణులతో జరిపిన ఆత్మీయ సమావేశంలో ఆర్ మిల్లి మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణ అభివృద్ధికి తోడ్పడిందని అన్నారు. కూటమి అభ్యర్థులు గెలిపించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ పులిశెట్టి చంటి, దాసం బాబ్జీ, ఆనాల ఆదినారాయణరావు, దిరిసాల భీమరాజు, దాసం నాగరాజు, దాసం ప్రసాద్, కొరిపల్లి హరి, కేతా సత్యనారాయణ, కసగాని హనుమంతరావు, కూసంపూడి ప్రభు, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇది గమ్మున నల్లబోతున్నాను మీరే, నేను ముఖ్యంగా మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. కనుక మీ మద్దతు తెలియజేసి మీరందరూ కూడా మాకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు, అలాగే మన నియోజకవర్గం, మన గ్రామం, మన సమాజం, మన సంఘం, ఎన్నిటి మీద కూడా ఆలోచన చేస్తే ఏ ప్రభుత్వ ఆయామంలో మీకు మంచి జరుగుతుంది, ఎవరి ఆయామంలో మంచి జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేసి మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపిస్తాం. మేము గతంలో మీకు ఇక్కడ ఇదే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా 5 లక్షల రోజు నా మండల పరిషత్ నిధుల నుంచి 5 లక్షల రోజు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు మేమరాజు గారు పడిపట్టి మరి ఇక్కడ మనం చేయాలని చెప్పి ఆ రోజు తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరు చెప్పినటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రసాద్ గారు చెప్పినట్టు షష్ఠీ ఉత్సవాలకు సంబంధించి ట్యాంక్ కానీ ఇటువంటివన్నీ కూడా పరిగణలో తీసుకుని తప్పనిసరిగా మీకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తాం. అలాగే ఈరోజు వేల్పూడి గ్రామంలో మీరు అందరూ కూడా చూసారు, నాయి బ్రాహ్మణులకి ఏ విధంగా అక్కడ ఒకే రోలో షాపులు కట్టించాము. అదేవిధంగా మీకు కూడా ఇక్కడ కూడా కట్టించేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యలు ప్రతి సమస్యని కూడా మేము తీరుస్తాం.
ఈరోజు మీరు అందరూ కూడా అది గుర్తుపెట్టుకొని పెద్దలు యువత అందరూ కూడా మీ ఆశీస్సులు అందించండి. తప్పనిసరిగా మీ అందరికీ అండగా ఉంటాం. మీ కుటుంబ సభ్యులుగా మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో మీరు సైకిల్ గుర్తు, మరొకటి కమలం గుర్తు, ఇవన్నీ కూడా పెట్టి మీరు అందరూ కూడా మరి తప్పనిసరిగా మీరు అందరూ చేయాలని సందర్భంగా కోరుతున్నాను. అత్తిలి మండలం కే సముద్రపు గట్టులో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని జరిపారు. కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణని గెలిపించాలని కోరుతూ టీడీపీ నాయకులు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెంతు రాజ్ కుమార్, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లిజర్గా టీడీపీ అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణని గెలిపించాలని కోరుతూ ఆర్మీలి తండ్రి నిఖిల్ రత్న పాలీలో ప్రచారం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి మేనిఫెస్టోను అమలు చేస్తారని తెలిపారు. ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచారంలో అనాల ఆదినారాయణ, దాసరి నాగరాజు, దామశెట్టి బాబు, ఇర్రి శ్రీనివాస్, బొద్దాల వెంకటేశ్వరరావు, కొరిపల్లి హరి, బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుగా మన ఓట్లు, కమలం గుర్తుగా మన ఓట్లు, కమలం గుర్తుగా మన ఓట్లు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. పాలి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. తెలుగుదేశం ముఖ్య నాయకులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే తెలుగుదేశం యువత, జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందరకు వచ్చి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వల్ల జరిగే నష్టం ఏంటో ప్రతి ఒక్కరికి అర్థం చేస్తున్నాం వివరంగా. అలాగే రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా రాబోతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక జరగబోయే మేలేంటో, రాబోయే పథకాలేంటో, జరగబోయే అభివృద్ధి ఏంటో అన్నీ కూడా వివరంగా అందరికీ అర్థం చేస్తున్నాము. జనాలందరూ కూడా పెద్ద విధంగా బ్రహ్మరథం అనేది పట్టారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వచ్చాక తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మంచి దారిలో నడిసిద్ది, అభివృద్ధి దారిలో నడిసిద్ది. ఈ అప్పులన్నిటికి కూడా దూరంగా ఉండి మనందరి జీవితాలు కూడా బాగుంటాయని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా ఎంపీ గారికి ఏమో కమలం గుర్తుకు ఓటేయాలి, ఎమ్మెల్యే గారికి ఏమో రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని మనసారా అందరినీ కోరుతున్నాను. తల్లిజర్గంలో ఓటమి ఖాయమని తెలిసి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. కారుమూరిని లేపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారాలు చేస్తున్నారని, అంత అవసరం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 100% కారుమూరిని ఇంటికి పంపించడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. తణుకు ప్రజలు విజ్ఞులని, ఎటువంటి చౌకబార నాటకాలు నమ్మబోరని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ గులకరాయితో హత్యాయత్న ప్రయత్నం అంటూ డ్రామా చేస్తే ఇక్కడ కారుమూరి అదే బాటల్లో సెంటిమెంట్ కోసం మరో డ్రామా మొదలు పెట్టారని ఆయన అన్నారు. తణుకు ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడారు. కారుమూరి నాగేశ్వరరావు చేస్తున్న చౌకబారు ఆరోపణలను స్పష్టంగా తిప్పికొట్టారు. జగన్ ప్రభుత్వం తెస్తున్న మాయిదారి చట్టాన్ని పాత్ర వేస్తామని తేల్చి చెప్పారు. ప్రజల భూముల్ని కబ్జా చేసే, కొట్టేసే ప్రయత్నం చేసి అందులో భాగంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములకి రక్షణ లేకుండా అందరి భూముల్ని కొట్టేసే విధంగానే దీన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మంత్రి గారు చెప్తున్నారు, నీతి ఆయోగ్ సూచనల మేరకు ఈ యాక్ట్ని తీసుకొచ్చాం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలన్నీ పాటించారా మంత్రి గారు మీరు ఎప్పుడైనా? కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ చెప్పింది, బాబు మీరు అప్పులు చేయకండి రా నాయన, ఇన్ని అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని చెప్పింది. మానేరా మీరు? ఇటువంటి వక్ర భాష్యం చెప్పి మీరు చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం అనేది ప్రయత్నాన్ని మానుకోండి.
ఇది పూర్తిగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా, దగా చేసే విధంగా మీరు తెచ్చినటువంటి నల్ల చట్టం ఇది. ఈ రాష్ట్ర ప్రజల భూములు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా తెచ్చినటువంటి చట్టం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనలతో తీసుకువచ్చిన నమూనా చట్టంపై అభిప్రాయ సేకరణ జరుగుతోందని అన్నారు. చట్టం అమలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. సినీ నటులతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కారుమూరి విమర్శించారు. ప్రజల ఆస్తులను వైసీపీ ప్రభుత్వం కాజేయాలని చూస్తోందంటూ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్టని విమర్శించారు. తణుకు టీడీపీ అభ్యర్థి కూడా సోషల్ మీడియాలో దుర్మార్గమైన రీతిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కారుమూరి విమర్శించారు. వీరి వ్యవహారం శృతి మించిపోయిందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ యాక్ట్ని నీతి ఆయోగ్ కేంద్ర గవర్నమెంటు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ఇచ్చిన దాన్ని మన ఏపీ గవర్నమెంటు దాన్ని తీసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరిచినట్టు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అబోధ కల్పన చేస్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరచటం లేదని సాక్షాత్తు రెవెన్యూ మినిస్టరు నిన్న క్లారిఫై చేయటం జరిగింది. కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది ఒప్పుకోరు, అలా చేయటానికి అంగీకరించరు. అలాగే కేంద్రం చాలా చెప్తుంది, చాలా చేస్తున్నాయి, కానీ అన్నీ కూడా మనం చేయలేదు. గతంలో కూడా నా డిపార్ట్మెంట్కి సంబంధించి బియ్యం డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు, బియ్యం అడిగితే బియ్యం ఇవ్వచ్చు అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చినా మనం బియ్యమే ఇచ్చాం కానీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టలేదు. అంచేత చాలా యాక్ట్ తీసుకొస్తున్నది కేంద్ర గవర్నమెంటు. ఈ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ మరి యాక్ట్ని మీరెవరు, మీ పార్ట్నర్ ఎవరు? బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే మీరు పార్ట్నర్స్. మీ పార్ట్నర్ బీజేపీ ఇచ్చిన యాక్ట్ని మీరు అమలుపరచొద్దని చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారే ఈ ల్యాండ్ని ఈ రిజిస్టర్ ఆఫీస్లో పెట్టుకుని ఆయన ఈ ల్యాండ్ని తాకట్టు పెట్టేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలందరిది అని చెప్పి పెద్ద అబోధ కల్పన దుర్మార్గంగా సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నారు. ఇది హేయమైన పని, దుర్మార్గమైన పని. మీరు ఎన్నికలని ఉల్లంఘించినట్టుగా వస్తుంది. దీని మీద మా లాయర్స్ అందరినీ కూడా సంప్రదించి దీని మీద కంప్లైంట్ పెడుతున్నాం. ఇక్కడ పోటీ చేస్తున్న ఆర్మిల్లి రాధాకృష్ణ ఫేస్బుక్ నుంచి డైరెక్ట్ రిలీజ్ చేయటం జరిగింది. ఇది చాలా హేయమైన పని, దుర్మార్గమైన పని. ఈ వాట్సాప్లో చాలా రకరకాలుగా ఆయన రోజు కూడా రన్నింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీని మీద అన్నిటి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్కి, అలాగే కలెక్టర్కి, అలాగే ఇక్కడ ఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తున్నాం. పృథ్వీ అనే సినిమా యాక్టర్ కూడా దీని మీద ఒక యాడ్ కూడా తయారు చేసి పెట్టారు. అతని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మరి మన ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి అబోధ కల్పనలు, అబద్ధాలు, దుర్మార్గాలు చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట. రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఇది అబోధ కల్పన, ఇది ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్ ని తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కి వాడుకుంటానికి ఫేక్ న్యూస్ గా ప్రకటిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నీతి ఆయోగ్ ఇచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ది చట్టం అవ్వాలి. చట్టం అవ్వాలంటే పార్లమెంట్లో పాస్ అయ్యి రాజ్యసభకు రావాలి. రాజ్యసభలో కూడా పాస్ అయినప్పుడే ఇది చట్టం అవుతుంది. మన రాజ్యసభ సభ్యులు సపోర్ట్ చేయరు కాబట్టి ఇది చట్టం అయ్యే ప్రశ్నే లేదని కూడా మీకు తెలియజేస్తున్నా.
సూపర్ 6 పథకాలతో మధ్యతరగతి దిగువ తరగతి వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఆయా కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆయన అన్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద, నరసాపురం పార్లమెంట్ స్థానంలో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ఆర్మీ రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొమ్మెటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రి రావుబాబు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుంచడం జరిగింది. కూటమికి సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలకి ఒక భరోసా కల్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సూపర్ 6 పథకాలతో ప్రతి ఇంటికి చేరువైనటువంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల ఆశలకు అనుగుణంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. యువత సంక్షేమం కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన సూపర్ 6లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు అనేక సంవత్సరాలుగా నిరీక్షణ చేస్తున్నటువంటి మెగా డిఎస్సిని ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వహించడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జాబ్ లెస్ క్యాలెండర్కి భిన్నంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు సంబంధించి 50 సంవత్సరాలకే 4000 పెన్షన్, బీసీ రక్షణ చట్టంతో పాటుగా బీసీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లోనూ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే బీసీలకు సంబంధించి రాజకీయ ప్రాధాన్యతని స్థానిక సంస్థల్లో 34% నుంచి 24%కి తగ్గించాడో దాన్ని 34%కి పెంచి స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యత కలిగే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరుగుతుంది. బీసీ జనాభా తామాషా ప్రకారం కార్పొరేషన్కి నిధులు కేటాయించడం, 5,000 కోట్లతో ఆదరణ పథకాన్ని పునఃప్రారంభించడం జరుగుతుంది. చేనేతలకు సంబంధించి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని అందించడం, నాయీ బ్రాహ్మణులకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం, అలాగే గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయించడం జరుగుతుంది. రజకులకి దోబిఘాట్ల నిర్మాణాల్లో ప్రోత్సాహంతో పాటుగా విద్యుత్ రాయితీ, స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి 3 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరుగుతుంది. 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేశారు. ముఖ్యంగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జీపీఎస్ విధానాన్ని ఏదైతే తెచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దాన్ని పునఃసమీక్షించి ఉద్యోగస్తులకి ఆమోదయోగమైనటువంటి పరిష్కారానికి ఉమ్మడి ప్రభుత్వం కృషి చేస్తుంది. కాపు సంక్షేమానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పించి పెద్ద ఎత్తున నిధుల్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు కాపు కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు చేసి కాపుల అభ్యున్నతికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో పేలవంగా ప్రజల ఆకాంక్షలను నిరాశపరిచినటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తున్నటువంటి మేనిఫెస్టో. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా నాశనం అయిందని తణుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని దించేసి తెలుగుదేశం కూటమిని గెలిపించుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ఉదాహరణతో సహా ఆమె వివరించారు. తణుకు నియోజకవర్గం దువ్వలో ఇంటింటికి వెళ్లి
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన గురించి అవగాహన కల్పించారు. కృష్ణ తులసి పర్యటనకు దువ్వ గ్రామంలో మంచి స్పందన కనిపిస్తోంది. ఆర్మిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, చాలా రోడ్లు వేయించారని స్థానికులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్తున్నారు. కానీ 5 ఏళ్ల అరాచక అవినీతి తప్ప అభివృద్ధి అనేది అంగుళం కూడా కనిపించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ నిధుల్ని గోల్మాల్ చేసేశారని, డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బును పక్కదారి పట్టించాలని మహిళలు వాపోతున్నారు. ఈ అవినీతి అరాచకాల గురించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు చారిత్రాత్మకమైనని విశ్లేషించారు. రాజధాని లేకుండా చేసేశారని, పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేశారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం తెచ్చుకుంటే నరేంద్ర మోడీ మార్గదర్శకంలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, పోలవరం కలను సాకారం చేసుకోవచ్చునని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలంటే ఆలోచించి ఓటు వేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. తణుకు నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఆర్మిల్లి రాధాకృష్ణను, నర్సాపురం పార్లమెంట్ స్థానంలో కమలంపు గుర్తు మీద ఓటు వేసి భూపతిర శ్రీనివాసవరంను గెలిపించాలని కృష్ణ తులసి అభ్యర్థించారు. కార్యక్రమంలో శ్రీశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీరాముడి చిన్ని, దాసరి మునుస్వామి, కట్ట అనంతలక్ష్మి, కట్ట సూర్యారావు, చిక్కాల వేణు, అలపాటి కాశీ, ముల్లపూడి నారాయణ, జి సత్యనారాయణ, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే కనుక వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముందరికి వెళ్తుంది. మన రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చేసేశారు. మరి మనకి మళ్ళా రాజధాని రావాలన్నా, పోలవరం రావాలన్నా, ఏది రావాలన్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది నెగ్గాలి. మేమందరం కూడా కలిసికట్టుగా ఈసారి కూటమిని గెలిపిస్తాము అని ప్రతి ఒక్కరూ కూడా ఘంటాపదంగా చెప్తున్నారు. దువ్వ గ్రామంలో ఎన్నో సమస్యలు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ప్రతి ఒక్కరూ కూడా చాలా సమస్యలతో బాధపడుతున్నారు. అదే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఇక్కడ మరి దువ్వ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్తున్నారు, సొసైటీలో ఉన్న ఫండ్స్ అన్నిటిని కూడా లాగేశారమ్మా. అట్లానే మరి ఎన్నో అక్రమాలు, డ్వాక్రా మహిళల ఇన్సూరెన్స్ ఫండ్స్ను కూడా తీసేసుకుని దువ్వ గ్రామం అంతా కూడా ఎంతో బాగుండేది. మరి గ్రామం అంతా కూడా మేము ఇంతకు ముందర తిరిగినప్పుడు మరి ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ కూడా కన్నీరు కనిపిస్తుంది. మరి ఈ వైఎస్ఆర్సీపీ అరాచక అవినీతి ప్రభుత్వాలు పోతేనే మనకి మళ్ళా సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోగలమని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా మేము 13 ఎప్పుడు వస్తుందా అని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సూపర్ 6 పథకాలకి పెద్ద ఎత్తున మరి ప్రజల్లోంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దువ్వ గ్రామం అంతా కూడా రైతులందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో ఇసుకుపోయి ఉన్నారు. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే రైతులకు అండగా ఉంది. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వమే రావాలి, రైతులు బాగుపడాలంటే మళ్ళా ఈ ప్రభుత్వం రావాలి, మేము తప్పనిసరిగా గెలిపిస్తామని అందరూ కూడా మాకు హామీ ఇస్తున్నారు. మన రాష్ట్రం ఒక పురోగతి చెందినటువంటి రాష్ట్రంగా మనం ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక చైతన్యవంతులై ప్రతి ఒక్కరు కూడా ముందరికి రండి. మనం పోలవరాన్ని నిర్మించుకోవాలి, మళ్ళీ రాజధాని నిర్మించుకోవాలి. ఎన్నో సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఒక్కరూ కూడా ముందరికి వస్తారని, అలాగే మన నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని, అట్లనే మరలా బీజేపీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం తణుకులో జరగనున్న పతాక ఆవిష్కరణలు, సభలు, ర్యాలీలలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. మంగళవారం తణుకు అక్కమాంబ టెక్స్టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ ఫ్యాక్టరీల గేటు వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భీమారావు మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణ కోరుతూ కార్మికులు పెద్ద ఎత్తున నినదించాలని కోరారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 రేబల్ కోడ్లకు వ్యతిరేకంగా మేడే ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలకు సమాయత్తం కావాలని అన్నారు. మేడే సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటలకు తణుకు సురాజ్య భవనం నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందని, రాష్ట్రపతి రోడ్డు మీదుగా ప్రదర్శన జరుగుతుందని అన్నారు. ఈ ప్రదర్శనలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ అక్కమాంబ టెక్స్టైల్స్ కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీనివాస్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ కార్యదర్శి దాకే ముసలయ్య, కార్మిక సంఘాల నాయకులు గోపాలకృష్ణ, పెద్దిరాజు, అనంత విక్రమ్, తోట నాగేశ్వరరావు, పుచ్చకాల భాస్కర్రావు, గరగా శ్రీనివాస్, కట్టూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.